ఈ పక్షవాతం రావటానికి ఏమన్నా మనం తీసుకున్న ఆహారాలు కానీ అలవాట్లు కానీ ప్రభావితం చేస్తాయి సార్? 99.99% మనం తీసుకునే ఆహారమే. ఓకే. మన పాతకాలం తీసుకున్నప్పుడు పక్షవాతం ఎవ్వరికి 20s లో 30s లో 40s లో 50s లో వచ్చేది. పక్షవాతం వచ్చిందంటే ఏ 90s 100 ఉండేది వాళ్ళకి. 90కి 100కి పక్షవాతాలు వచ్చేవి. అప్పటికి ఏమయ్యేదంటే ఏవైతే మన బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ ఉన్నాయో అవన్నీ క్లాట్ అయిపోయాయి. అక్కడి నుంచి వీక్ అయిపోయి బ్లడ్ చిట్లిపోవడం కానీ, లేకపోతే బ్లాక్ అవ్వడం కానీ, కొవ్వు పేరుకొని బ్లాక్ అవ్వడం కానీ 90 ఏళ్ళకో 100 ఏళ్ళకో జరిగేవన్నమాట. బేసిక్గా ఈ పక్షవాతం అనేది కూడా ఏజ్ రిలేటెడ్ డిసీజ్. మనం ఏం చేస్తున్నాం, మన అలవాట్ల ద్వారా ఏజ్ని క్విక్గా ప్రోగ్రెస్ చేస్తున్నాం, త్వరగా ఏజ్ అయిపోతున్నాం. ఆ త్వరగా ఏజ్ అయ్యే ప్రాసెస్లో మనకు ఈ పక్షవాతం అనేది వస్తుంది. మనం ఏం చేయడం వల్ల బాగా పక్షవాతం మన ఏజ్ క్విక్గా అయిపోతుందంటే 5 రీజన్స్. తిండి సరిగా తినకపోవడం, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, లైఫ్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ అలవాట్లు చేసుకోవడం వల్ల ఎక్కువ స్పీడ్గా మనకు ఏజ్ అయిపోతుంది. వీటన్నిటిలో ఏది మేజర్ అంటే ఫుడ్. చాలామంది నన్ను ఒకటి అడుగుతారు, సార్ పక్షవాతం రాకుండా ఉండాలంటే ఏం ఫుడ్ తినాలంట. క్వశ్చన్ తప్పు. మనం ఆల్రెడీ తినే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పక్షవాతం రాకుండా ఉండాలంటే ఏం మానేయాలి అని అడగాలి. ఏం మానేయాలి అంటే షుగర్స్, కార్బోహైడ్రేట్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ 3 గన మానేస్తే ఏజ్ అనేది మనకు అంత క్విక్గా ఉండదు, చాలా స్లో డౌన్ అయిపోతుంది. పక్షవాతం రాకుండా ఉండాలంటే కార్బోహైడ్రేట్ అనేది తగ్గించాలి. బాగా తేనె తీసుకోవడము, బెల్లం తీసుకోవడము, చక్కెర తీసుకోవడము, స్వీట్లు తినడము, బాగా తీయగా ఉన్న పండ్లు తినడము, కేకులు తినడం, ఏవైతే చక్కెర, తేనె, బెల్లంతో తయారు చేస్తారో అవి కంప్లీట్గా స్టాప్ చేయడం అనేది ఫస్ట్. నెక్స్ట్ పిండి పదార్థం, రైస్, వీట్, మెయిల్, జార్, బాజ, రాగి, జొన్నల పిండి పదార్థం. దానికి షుగర్కి ఏం తేడా లేదు, రెండు ఒకటే. ఈ షుగర్ అనేది బయటనే షుగర్ రూపంలో ఉంటుంది. ఈ స్టార్చ్ అనేది లేకపోతే ఈ పిండి పదార్థం అనేది బయట నార్మల్గా ఉంటుంది, లోపలికి పోతేనే షుగర్గా మారుతుంది అనమాట. ఈ రెండు మానేసి omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఏమన్నా ఉన్నాయో ఏజ్ అనేది చాలా తగ్గిపోతుంది, చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. దీంతోపాటు మంచిగా నిద్రపోయి, మంచిగా ఎక్సర్సైజ్ చేసి, లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకొని, ఆల్కహాల్, స్మోకింగ్ మానేస్తే మనము ఈ పక్షవాతాన్ని క్విక్గా పోస్ట్పోన్ చేయొచ్చు అనమాట.